నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బాగా ఫాలో అవుతుంటాను. అందులో ట్రావెలింగ్కి వచ్చేటప్పటికి మాత్రం నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్, అన్వేష్ గారు, రైట్, కంప్లీట్గా ఎంతసేపు చూసినా సరే తను ఏం చూపించకపోయినా తన వాక్ చాతుర్యంతో చాలా అద్భుతంగా ఎంగేజ్ చేస్తాడు, రైట్. మరి అలా నా అన్వేషణ ఎపిసోడ్ చూస్తుంటే తను ఒక ముగ్గురు ఇలా సైకిల్ తిరుగుతున్న వాళ్ళు, అంటే అది ఇండియా కావచ్చు బయట కావచ్చు, తిరిగే వాళ్ళ గురించి మన తెలుగు వాళ్ళు ఒక ముగ్గురు గురించి చెప్పారు. అందులో ఫస్ట్ రంజిత్ గారు, సెకండ్ రామ్ గారు, థర్డ్ చైతన్య గారు, అంటే మీరే, రైట్. మరి ఆ ఎపిసోడ్ అసలు మీకు అన్వేషణ గారు, అన్వేష్ గారు ఎలా పరిచయం, అసలు ఈ సైకిల్ అంతా ఏంటి అసలు? అన్న గురించి చెప్పాలంటే మాత్రం అసలు నిజంగా చాలా సపోర్ట్ చేస్తాడు. మనం అడిగినా అడగకపోయినా జస్ట్ మన ప్రొఫైల్ చూసి అన్నకి ఇది ఓకే, ఒక మంచిగానే చేస్తున్నాడు ట్రావెలింగ్ అని, ఏదన్నా ఒక ప్యాషనేట్గా ఉన్నాడు అని అనిపిస్తే మాత్రం ఓకే డెఫినెట్గా అసలు ఎవరికైనా కానీ సపోర్ట్ చేస్తాడు. మా పరిచయం అంటే సడన్గా ఒకసారి నేను ఎందుకో టెక్స్ట్ చేశాను, అండ్ స్టోరీకి రిప్లై ఇచ్చాను. స్టోరీస్ ఆయన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి స్టోరీస్కి రిప్లై ఇచ్చాను, అన్న బాగుందన్న ఇది అన్నట్టు. చూశారు, చూసిన వెంటనే కాల్ చేశారు, ఇట్లా మెసేజ్ చేసి. అన్న ఏమున్నా కానీ వాయిస్ మెసేజ్, కాల్, అంతేగాని మెసేజెస్ టైప్ చేయడం అట్లా ఏం ఉండదు. ఎందుకంటే ఆయన ఒక టైం వేస్ట్ అనుకుంటాడు. ఏదన్నా డైరెక్ట్ పాయింట్కి వచ్చేసి దాని గురించి నేను చెప్పేస్తాను, నీకేమైనా డౌట్ ఉందా నేను క్లియర్ చేసేస్తాను అంతే. ఊరికి నేను ముచ్చట్లు ఇవన్నీ అనేది ఆయన దాంట్లో ఉండదు అసలు. సో ఇంకప్పుడు చాలా సజెషన్స్ కూడా ఇచ్చాడు ఆ టైంలో. అది నా థాట్ జర్నీలో అన్న నాకు పరిచయం అయ్యాడు, మంచి సజెషన్ ఇచ్చాడు. ఈవెన్ ఇప్పుడు దాకా నేను ఎక్కడ కూడా చెప్పని ఏంటంటే అన్వేష్ అన్న నాకు డ్రోన్ అండ్ ఒక మైక్ సెట్ కూడా నాకు దుబాయ్ ఇంకా పంపించాడు. సో ఆయన తర్వాత ఒకటే చెప్పాడు, ఎంత ఉంటుంది ఆ కాస్ట్? ఒక డ్రోనే 1.3 దాకా ఉంటది, విత్ ఆర్సీ అంటే రిమోట్ కంట్రోల్ తో ఇచ్చాడు. మైక్ కూడా ఇంచుమించు 30K ఉండొచ్చు. వెరీ గుడ్. ఒక 1.5 వాల్యుబుల్ 1.5 lakh, అంతే 1.5 lakh, 1.5 లక్ష విలువైన నాకు అది కూడా మూడో కంటికి తెలియకుండా నాకు పంపించాడు. అది మీరు ఇక్కడ రివీల్ చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఆయన వీడియోస్ మీరు చూడండి, దాంట్లో ఒక దగ్గర కూడా చెప్పుంటాడు నా డ్రోన్ అంటే అది అతను అన్న యూజ్ చేసేదే, బట్ అది అన్న ఒక 10-20 ఫ్లైస్ వేసి ఉంటారేమో అంతే, వెంటనే అప్గ్రేడ్ అయిపోయారు. ఇది ఆయన ఎక్స్చేంజ్ పెడితే ఆయనకే బెనిఫిట్, హాఫ్ రేట్కి వచ్చేస్తారు. సో కానీ నాకు కాల్ చేసి అసలు నువ్వేమేం గ్యాడ్జెట్స్ వాడుతున్నావు అని కనుక్కొని, సరే నీకు ఇక్కడ నేను దుబాయ్లో డ్రాప్ చేసి వెళ్తున్నాను, సో ఇక్కడ నీకు వేరే వాళ్ళు ఇట్లా ఎవరన్నా ఉంటే చెప్పు పంపిస్తాను, లేదా నేను ఎట్లయినా పంపిస్తాను అని చెప్పి ఆ రెండింటిని నా దగ్గరికి వచ్చేదాకా నాతో కాంటాక్ట్లో ఉండి అప్డేట్ అడుగుతూ ఎక్కడ ఉంది, ఎట్లా వచ్చిందో, సేఫ్గానే ఉందా, కొన్ని మళ్ళీ ఎలా నేర్చుకోవాలో కూడా నీకు కావాలంటే వీడియో కాల్ చేయి, నేను ఎలా నేర్చుకోవాలి, ఎలా ఎగిరేయాలి అని కూడా నేను నీకు నేర్పిస్తానని చెప్పి. సో అంత మంచిగా ఉంటాడు అన్న. అందరూ ఆయన కొంచెం కొంతమంది ఏదన్నా ఉంటే కొంచెం అట్లా తిడతారు, బూతులు యూజ్ చేస్తారు, అట్లా చూస్తారు, కానీ ఆయనలో ఈ యాంగిల్ ని నాకు తెలిసి అయితే ఎవరు చూసుండ్రు. ఇప్పుడు దాకా నేను అన్నే ఒక వీడియోలో చెప్పుంటాను, నేను ఇస్తున్నాను బట్ నేను చెప్పను, ఎవరికి ఇస్తున్నాను చెప్పను. ఎగ్జాక్ట్లీ చూసాను, నేను ఆ వీడియో చూసాను. అది మీకేనా? నాకే. సో అది నేను ఇప్పుడు దాకా దాని తర్వాత నాకు యాక్సిడెంట్ అవ్వడం, నేను కొంచెం రెస్ట్ లో ఉండి ట్రావెలింగ్ చేయక దాన్ని యూజ్ చేయక, సో నేనేమనుకున్నా అంటే అన్నకి ఏదన్నా ఒక మంచి లొకేషన్లో దాన్ని ఫ్లై చేసి థ్యాంక్స్ అని చెప్పి ఒక వీడియో చేయాలనుకున్నాను. ఇప్పుడు దాకా కుదరలేదు నాకు. ఇది ఇంకా వీడియో దాని తర్వాత మీరు ఖచ్చితంగా రివీల్ చేసేసాను. అంటే అడగలేదు కూడా అన్న ఇప్పుడు దాకా, నేను ఇచ్చాను కదరా ఒక 1.5 లక్షల సామాన్లు నీకు, మరి నా గురించి ఎక్కడైనా చెప్పావా అని కూడా అడగలేదా అన్న. సో అంత గుడ్ పర్సన్, అండ్ ఇంకా ప్యాషన్ ఉందంటే మాత్రం సపోర్ట్ చేస్తాడు, అది 100% చేస్తాడు. ఈవెన్ మీరు అడిగిన ఇందాక మెయిన్ ఆ వీడియో గురించి అయితే మేమెవ్వరం అన్న అడగలేదు, మా గురించి చెప్పండి అని కానీ, మా గురించి ఒక వీడియో చేయండి అని కానీ మేమెవ్వరం అడగలేదు. కానీ నిజంగా తనకి వీళ్ళు కష్టపడుతున్నారు అంటే కష్టపడే వ్యక్తిని ఖచ్చితంగా అన్వేషణ గారు ఖచ్చితంగా 100% సపోర్ట్ చేస్తారు. 100%. అది ఏ ఫీల్డ్ అయినా కానీ. చాలా మంది మీమర్స్ కానీ మీరు గమనించారో లేదో, ఎంత పెద్ద ఆయన టైమ్ ఆఫ్ ఏదైతే ఎడిటింగ్ చేసుకోవాలి పొద్దున్న, ఒక ట్రావెలర్ గా నాకు తెలుసు, మార్నింగ్ లేస్తే ట్రావెలింగ్ చేసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, నైట్ అంతా స్లీప్ ఉండకపోవచ్చు. ఎడిటింగ్ అంటే మీరు ఎన్ని అవర్స్ పడుతుంది అని చెప్పలేం ఒక ఫుటేజ్ ని,
సో వాటిలన్నిటిని మిక్స్ చేసి ఆయన మళ్ళీ ఆయన ఇంచ్ క్వాలిటీ కూడా తగ్గిరు, అసలు ఒక్కొక్కటి సినిమాటిక్ రేంజ్ లోనే అవుట్పుట్ అన్ని 4K. సో అట్లా ఎంత టైం స్పెండ్ చేస్తా కూడా మీమర్స్కి ఏ మీమ్ పెట్టినా అన్న గురించి రిప్లై ఇస్తారు కింద కమెంట్స్ లో, ఎవర్రా మీరంతా అనేసి ఒక వర్డ్ యూజ్ చేస్తే అట్లీస్ట్ అది ఇవ్వడానికైనా టైం ఉండాలి. ఒక పర్సన్ కి మనం ఇవ్వాలంటే ఆ టైం అన్న ఒక అందరికీ అలా సపోర్ట్ చేస్తుంటాడు. నాకు కూడా అట్లా నేను అడగకపోయినా గానీ నాకు సపోర్ట్ చేసాడు, దానికి అసలు ఎప్పుడు ఆయనకి ఏం చెప్పినా కూడా తక్కువే. సో ఈ వీడియో ద్వారా అన్వేషణ్ గారికి ఏం చెప్తారు మీరు? ఎప్పుడు ఇట్లా నాలాగా వచ్చే వాళ్ళని ఇంకా సపోర్ట్ చేయండి, అండ్ నాకు ఇవన్నీ గ్యాడ్జెట్స్ అవి ఇచ్చినందుకు, నా గురించి వీడియో పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పాలి. అదే చెప్తున్నాను కూడా. వండర్ఫుల్. అండ్ అలానే ఆ ఛానల్లో నేను చూసి నేర్చుకుంది, ఒకవేళ నేను చెప్పాలంటే నేనేం చెప్తానంటే, నా అన్వేషణ ఛానల్ మేబీ లైఫ్లో ఏ మనిషి అయినా ఏమైనా సాధించగలడు అని ప్రూవ్ చేశాను. ఈవెన్ మా ఇద్దరిలో సిమిలారిటీస్ ఏంటంటే, ఆయన ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు, ట్రావెలింగ్ ప్యాషన్, నేను అట్లానే వచ్చాను ట్రావెలింగ్ ప్యాషన్, బట్ నేను సైక్లింగ్ చేస్తున్నాను, ఆయన ఓల్డ్ అంతా కూడా ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద తిరిగేస్తున్నాడు. సో ఎవ్రీ పర్సన్ కి ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి ఇప్పుడు ఎలాంటి సెలబ్రిటీ అయినా ఆయనతో ఒక ప్రమోషన్ చేయించుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆయన చెయ్యట్లేదు, ఆయన ఎందుకు అంత వెయిట్ చేసేదాకా వెళ్ళాడంటే సంథింగ్ స్పెషల్. 100%. సో అందరికి కూడా మా అందరికి కూడా ఒక ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. వండర్ఫుల్. మరి ఇదే పాయింట్లో రంజిత్ గారు మీ కాంపిటేటరా, లేకపోతే రామ్ గారు మీ కాంపిటేటర్? అంటే రంజిత్ గారు అంటే నాకు తెలిసి అందరికీ కూడా తెలిసి ఉంటుంది, ఆల్రెడీ ఎప్పటి నుంచో సైక్లింగ్ చేస్తూ ఎన్ని కంట్రీస్ తిరిగారు? నియర్లీ ఐ థింక్, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు కానీ ఒక 20 తిరిగి ఉండొచ్చు ఈజీగా. ఒక 20 కంట్రీస్ మన ఇండియా నుంచి వెళ్ళి సైక్లింగ్ చేస్తూ చాలా 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 అద్భుతంగా చేశారు. మరి ఆయన కావచ్చు, అండ్ అలానే రామ్ గారు ఏదైతే ఉందో మన బంగ్లాదేశ్లో బాగా హిట్ అయ్యారు ఆ టైంలో. దాని తర్వాత ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో మీకు ఎవరు కాంపిటేటర్? కాంపిటేటర్ అని ఏమో అన్నాను కానీ, బట్ ఇద్దరితో కూడా నాకు మంచి ర్యాప్ ఉంది. ఇద్దరం వాళ్ళిద్దరు పరిచయం ఉన్నారు మీకు? పరిచయం ఉన్నారు, మాట్లాడుతాం. రంజిత్ అయితే నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన కూడా ఏంటంటే, రంజిత్ గారు ఎక్కడి నుంచి? వరంగల్ నుంచి. వెరీ గుడ్. సో ఇదే ఎట్లా అంటే, ఒక గూడు పక్షులన్నీ ఒక దగ్గర చేరినాయి అంటారు కదా. నేను రేపు వెళ్తున్నాను వరంగల్ సెషన్ ఉంది. అవునా? సో మేము అందరం కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఒక డ్రీమ్ వెనకాల పరిగిస్తూనే ఉన్నాం. సో అది అంటే కాంపిటీషన్ అని మాత్రం అనను కానీ, వాళ్ళు కూడా ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఇంకా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర కూడా కొన్ని. రంజిత్ అయితే నాకు అప్పుడప్పుడు వీటిలో చెయ్యొచ్చు అని కూడా సజెషన్స్ ఇస్తాడు. నేను కూడా ఏదన్నా నాకు తెలిసినవి రామ్ తో కూడా షేర్ చేసుకున్నాను. రామ్ కొంచెం లేట్ గా సైక్లింగ్ స్టార్ట్ చేశాడు, బట్ ఇప్పుడు మంచిగా పికప్ అయిపోయాడు, అసలు మంచిగా ట్రావెలింగ్ చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. అంత షేర్ చేసుకునే వాళ్ళం కానీ కాంపిటీషన్ గా అయితే ఏముండదు. ఓకే, ఏదైనా కూడా స్పోర్టివ్ గా హెల్దీ కాంపిటీషనే కానీ అంతే. ఎదురు వాళ్ళ మీద ఎవరైనా ఇంకా ఫాలోవర్స్ వీళ్ళు ఏదన్నా గొడవ ఏదన్నా పడుతుంటారేమో కానీ, వాళ్ళు వీళ్ళని ఒక్క పాయింట్ కి వస్తే ముగ్గురం కానీ మంచిగా మాట్లాడుకుంటాం. అందరికి ఒకరికొకరు పరిచయం ఉన్నాం, ఒకళ్ళు మాట్లాడుకుంటాం, అప్డేట్స్ ఇచ్చుకుంటా ఉంటాం. తెలుగులో మీ ముగ్గురే అంటున్నారే, అంతేనా ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు, బట్ అంటే మేము ముగ్గురమే. ఎందుకంటే మేము చేసిన ఎక్స్పీరియన్స్, లైక్ ఎక్కువ కిలోమీటర్స్ తిరగడం కానీ, నేను ఆపేసిన తర్వాత అంటే నేను ఈ బ్రేక్ తీసుకున్న ఈ టైం పీరియడ్ లో 4 months లో ఒక 40 members సైక్లిస్టులు నేను చూసుంటాను. ఒక సైక్లిస్ట్ అయితే చూసాను. నాకు ఒక వేరే అన్న షేర్ చేశారు దాన్ని, ఈ పేజ్ చూడు బాగుంది అనేసి. అతను ఒక ప్లేసెస్ పేర్లు ఏం చెప్పను, ఒక ప్లేస్ నుంచి వెళ్తున్నాడు, ట్రావెలింగ్కి వెళ్తున్నాడు. తిరిగాడు కొన్ని రోజులు, 23 days 25 days తిరిగాడు. ఒక పెద్ద హీరో, స్టార్ హీరో బర్త్డే వచ్చింది. సో ఆ రోజు అతను ఇట్లా నేను స్టార్ హీరో కోసం చేస్తున్నాను కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అది ఇది అని చెప్తే, ఆ ఒక్క వీడియో నియర్లీ ఒక 25 million వెళ్ళి ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఒక 10 daysకి
100K వెళ్ళిపోయింది అతనికి. అప్పుడు దాకా నాకు ఎప్పుడైతే షేర్ చేశారో అప్పుడు 1K ఉండింది ఫాలోవర్స్, 100K వెళ్ళిపోయింది. ఓకే. అది ఆ స్టార్ హీరో స్టార్డమ్ అది నిజంగా ఆయన వల్లే. బట్ అదే మీరు ఇంకా చాలా మంది ఉన్నారు మేమే ఎందుకని అడిగారు కదా, దానికోసం చెప్తున్నా. ఆ 25 days తర్వాత నేను అప్పటి నుంచి చూస్తున్నాను అసలు ఏంటి, అసలు సంథింగ్ ఏముంది, ఇంత వెంటనే ఇంత ఫాలోవర్స్ రావడం ఏంటి, అసలు ఏంటి అనేది నేను కొంచెం అప్పుడు చూస్తూ ఉండేవాడిని. కరెక్ట్గా 1 week తర్వాత అతను సైక్లింగ్ ఆపేశాడు. అప్పుడు దాకా అందరిని ఏదైతే అడిగాడో నేను ఇట్లా తిరగాలనుకుంటున్నాను 1 week తర్వాత సైక్లింగ్ ఆపేసి వేరేదేదో స్టార్ట్ చేశాడు. ఓకే. పోనీ అదైనా కంటిన్యూ చేశారా అంటే చేయలేదు, దాన్ని ఆపేశారు. మళ్ళీ సైక్లింగ్కి వచ్చారు. సో ఇలాగా చాలా మంది సైక్లిస్టులు ఉన్నారు, ఒక స్టేబుల్ లేకుండా, లేదంటే ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ఒక 32,000 kilometers మొత్తం నా జర్నీ, 500+ days నేను తిరిగాను. సో ఇది నా ఎక్స్పీరియన్స్, నేను చెప్పగలను. నేను ఒక గార్మిన్ ట్రాకర్ వాడేవాడిని, దాంట్లో ఎవ్రీథింగ్ రికార్డెడ్ ఉంటుంది. ఎందుకంటే నేను వరల్డ్ రికార్డ్కి ప్రూఫ్ సబ్మిట్ చేయాలంటే నాకు ఏదో ఒకటి ఉండాలి. సో అది నేను గార్మిన్ ట్రాకర్ వాడేది. రంజిత్ కూడా అంతే. సో రంజిత్ మొత్తం అప్ టు డేట్ వీడియోస్ పెడతాడు, రామ్ అయినా అంతే. సో మేమే ఎందుకున్నామంటే రీజన్ ఇది. మిగతా వాళ్ళు వచ్చి ఫేమ్ కోసమో లేదంటే ఇంకోదేదో కోసమో వచ్చిన సైక్లిస్టులు ఉన్నారు. మేము అలా కాదు, కంప్లీట్గా ట్రావెల్ మైండ్ సెట్తోనే వచ్చాం. ట్రావెలింగ్ ఇష్టం, సైక్లింగ్ చేయాలి, ట్రావెల్ చేయాలి, నేచర్ కోసం చేయాలి, ఇవే మా కాన్సెప్ట్స్ అంటే. మరి ఈ టైంలో మీ ఎర్నింగ్ ఎలా చేస్తారు? అదే ఇంతకు ముందు నేను జాబ్స్ చేసి ఇంకా సేవ్ చేసుకొని వచ్చేవాడిని. ఇప్పుడు అంటే నేను కొంచెం సేవ్ చేస్తున్నాను, కొంచెం దాన్ని నేను రొటేట్ చేసుకుంటా అలా చేస్తూ ఉండేవాడిని. అంటే మేజర్గా అదే ఎప్పుడైతే మీరు ఇందాక చెప్పిన ఫస్ట్ ఫెయిల్యూర్ అని, నేను ఈ ఎర్నింగ్ గురించి చెప్పకూడదు, ఎందుకంటే జనాలు కూడా ఆ మైండ్తో అక్కడికి ఆగిపోతారు. అరే మన దగ్గర ఇన్ని లక్షలు ఉంటేనే వెళ్ళగలుగుతామేమో. అందుకనే నేను నా ఫస్ట్ జర్నీ నేను 500 rupees-తోనే స్టార్ట్ చేశాను. 14,000 రూపాయలు సైకిల్ కొనుక్కొని ఇంకా నా దగ్గర అయిపోతాయి కదా మనీ అని 500 rupees-తో స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా నేను మన దగ్గర ఒక 50,000 ఉంటేనే ట్రావెల్ చేయగలుగుతామేమో అని ఉంటే ఇప్పుడు నేను రాలేను కదా. సో ఇది నేను ఒక సర్టెన్ అమౌంట్ ఇంత అయ్యింది, నేను ఇది జనరేట్ చేస్తున్నానని చెప్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు లేదా ఎవరన్నా చూసి ఇన్స్పైర్ అవ్వాలనుకునే వాళ్ళకి అది ఒక స్టెప్ డౌన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఇన్ని లక్షలు ఉంటేనే చేయగలుగుతామేమో అని. దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా, నేను ఫారెన్ ట్రిప్స్ వేయాలి సైకిల్లో అనుకుంటే చాలా అయిపోతుందని చాలా రోజులు ఆగిపోయాను అనమాట. తర్వాత అన్వేష్ బ్రో సజెషన్స్ ఇచ్చాడు, ఇట్లా ఉంటది. సో అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు దాకా మన వల్ల కాదేమో అనుకున్నాను. అందుకని ఏంటంటే ఇప్పుడు నేను ఒక సర్టెన్ ఫిగర్ చెప్తే దాన్ని జనాలు ఫిక్స్ అయిపోయి దానికోసమే అంత లేకపోతే మనం చేయలేమో అని ఫస్ట్ స్టెప్ దగ్గరే ఆగిపోతున్నారు. వండర్ఫుల్. అందుకని మీరు మీ బేసిక్ నుంచే స్టార్ట్ చేశారు. అండ్ ఈ రోజు నిజంగా నువ్వు ఏదైనా పని చేయాలంటే అది బిజినెస్ కావచ్చు, లేకపోతే ట్రావెలింగ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మనం చెయ్యాలి అన్న తపన ఉంటే చాలు, మిగతావన్నీ ఆటోమేటిక్ వస్తాయి. మేజర్ అది మనం మెంటల్ గా ఫిక్స్ అయిపోతే ఇంకా ఆటోమేటిక్గా మహేష్ బాబు చెప్తారు కదా, ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్తానే, అలానే ఉండాలి బేసిక్ గా. అది నా డైలాగ్ నాకు ఇట్లా ఇన్స్పైర్ గా అయ్యింది. వండర్ఫుల్.